ప్రభునందు నాకు అత్యంత ప్రియులైన నా తోడి సహ విద్యార్థులు కడబూర యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు యేసు రాకడకు సిద్ధపాటు అనే ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతా ఉన్నాను. నేటి మన ధ్యానము నిమిత్తము పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 3-4 వచనాలు చదువుతాను, చిత్తగించండి. ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళెను. మనుష్యులు ఒకనిని ఒకడు చంపుకొనున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకును ఈ గుర్రము మీద కూర్చున్న వానికి అధికారమియ్యబడెను, మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గమియ్యబడెను. ప్రియులారా, మనం చదువుకున్న ఈ లేఖన భాగంలో గొర్రెపిల్ల అనగా మన ప్రభు అయిన యేసు క్రీస్తునాథుడు తండ్రి అయిన దేవుని కుడి చేతిలో ఉన్న 7 ముద్రలు గట్టిగా వేయబడి ఉన్న గ్రంథాన్ని తీసుకొని ఒక్కొక్క ముద్ర విప్పుతూ ఉన్నాడు అని మనము లోగడ చెప్పుకున్నాం. లాస్ట్ వీక్, దీనికి ముందు ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాం. ఆయన మొదటి ముద్రను విప్పినప్పుడు తెల్లని గుర్రం మీద ఒకడు విల్లు పట్టుకొని కిరీటధారి అయి జయించుటకు బయలు వెళ్ళాడని మనం చూసాం. అయితే ఈ ప్రకటన 6వ అధ్యాయములో ఆ యేసునాథుడు ఒక్కొక్క ముద్ర విప్పుచున్నప్పుడు సూచనలు కనబడుతున్నాయి. అవి భవిష్యత్తులో సంభవింపబోవు సంగతుల సూచనలు. ఈ 6వ అధ్యాయం ప్రకటన గ్రంథానికి మత్తయి సువార్త 24వ అధ్యాయం జతపక్షి అని మనం చెప్పుకున్నాం. మొదటి ముద్ర విప్పినప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయం 4-5 వచనాల ప్రకారం యేసునాథుడు చెప్పిన సూచన ఏంటంటే, అబద్ధ క్రీస్తులు అనేకులు వస్తారు, నా పేరట వస్తారు, పలువురిని మోసపరుస్తారు, జాగ్రత్త అని ప్రభు హెచ్చరించాడు. గనుక తెల్లని గుర్రం మీద బయలుదేరిన వాడు అబద్ధ క్రీస్తులకు సూచన అయి ఉన్నాడని మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఆ ప్రభు ఆ గ్రంథము యొక్క 2వ ముద్ర విప్పినప్పుడు ఎర్రని గుర్రం మీద ఒకడు బయలు వెళ్ళాడని చూస్తా ఉన్నాం. వాడి చేతిలో ఒక పెద్ద ఖడ్గం ఉన్నది. వానికి అధికారం ఇవ్వబడ్డదట. వానికి ఇవ్వబడిన అధికారం ఏమిటి అంటే, మనుషులు ఒకరిని ఒకడు చంపుకొనున్నట్లు చేస్తాడు, భూమి మీద సమాధానము లేకుండా చేస్తాడు. ఈ పనులు చేయడానికి వానికి అధికారం ఇవ్వబడ్డది. వాని చేతిలో పెద్ద ఖడ్గం ఉన్నది. ఖడ్గము అనేది యుద్ధానికి సూచన. అంటే యుద్ధం జరిగినప్పుడు ఏం జరుగుతుందండి? రక్తపాతం జరుగుతుంది. గనుక ఈ 2వ ముద్ర విప్పినప్పుడు ఎర్రని గుర్రం మీద బయలు వెళ్ళినవాడు ఏమి సూచిస్తున్నాడు? దీనికి యేసునాథుడు మత్తయి సువార్త జతపక్షి 24వ అధ్యాయంలో ఏం చెప్పాడో మనం చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 6వ వచనాన్ని మనం గమనించినట్లయితే, మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు, మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఈ 2వ ముద్ర విప్పినప్పుడు ఎర్రని గుర్రం మీద ఖడ్గము చేత పట్టుకొని భూమి మీద సమాధానము లేకుండా చేయుటకు మనుషులు ఒకరినొకడు చంపుకొనున్నట్లు చేయుటకు అధికారం కలిగి ఉన్నాడు. అంటే వాడు యుద్ధాలు కలుగజేస్తాడు. అంటే యేసు రాకడక ముందు మొదటి సూచన ఏమో అబద్ధ క్రీస్తులు అనేకులు వస్తారు, ఫైనల్గా ఒకడు అబద్ధ క్రీస్తు వస్తాడు, అది వేరే సంగతి. అలాగే 2వ సూచన ఏంటంటే, యేసు రాకడకు ముందు అనేక యుద్ధాలు జరుగుతాయి. యుద్ధాలు, యుద్ధ సమాచారములను గురించి మీరు వింటారు. కొన్నేమో యుద్ధాలు జరుగుతాయి, కొన్నేమో యుద్ధ సమాచారాలు అన్నాడు. యుద్ధం జరగబోతుంది అని సమాచారం వస్తుంది, కానీ కొన్నిసార్లు యుద్ధం జరగదు. ఈ విధంగా యేసు రాకడకు ముందు సూచనలు జరుగుతాయి. గనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. మొదటి ముద్ర విప్పినప్పుడు తెల్లని గుర్రం మీద బయలుదేరిన వాడు
జయించుటకు వెళ్ళినవాడు యేసుక్రీస్తే అని కొందరు అన్నారు. అది శుద్ధ తప్పు. మనం అలాగ అనుకోకూడదు. ఈ మాటకు లేఖనాలు ఏం చెబుతున్నాయో, జతపక్షి ఏం చెబుతుందో చూసుకోవాలని మనం స్పష్టంగా నేర్చుకున్నాం. ఒకవేళ ఆ మొదటి ముద్ర విప్పినప్పుడు తెల్లని గుర్రం మీద బయలుదేరిన వాడు యేసుక్రీస్తే అయితే, యేసుక్రీస్తు వచ్చి ఏం చేస్తాడు? ఈ భూమి మీద 1000 ఏండ్ల నీతి పాలన స్థాపిస్తాడు. యేసునాథుడు రెండవసారి ఈ భూమి మీదకి వచ్చి ఇదే భూమి మీద దావీదు సింహాసనం మీద ఆసీనుడై 1000 ఏండ్లు రాజ్యము చేయాలి. అది ఒక స్పెషల్ స్వర్ణ యుగం లాంటిది, ఒక ప్రత్యేకమైన నీతి రాజ్యం. అది యేసునాథుడే పరిపాలన చేస్తాడు. మనందరికీ తెలుసు, గబ్రియేలు దూత మగ్దలేనే మరియ దగ్గరకు వచ్చి మరియకు చెప్పిన సమాచారం మీకు గుర్తుందా? దయాప్రాప్తురాలా, నీకు శుభము, నీవు గర్భము ధరించి ఒక కుమారుణ్ణి కంటావు, ఆయన సర్వోన్నతుని కుమారుడు అనబడతాడని చెప్పిన మాటలు మనం చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయం 26 నుండి కిందికి మనం చదివినట్లయితే అక్కడ ఈ విషయాలు ఉన్నాయి. అవసరమైనంత వరకు నేను చదువుతాను. 28వ వచనంలో, ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యం అంతము లేనిదయుండునని ఆమెతో చెప్పాను. ఇక్కడ గమనించారా? నీవు గర్భం ధరించి కుమారుణ్ణి కంటావు, ఆ పుట్టబోయే బిడ్డకు యేసు అని పేరు పెడతావు. ఆయన అంటే నీ గర్భం ద్వారా పుట్టుకొచ్చిన ఆయన అనగా యేసు ప్రభువు సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు. సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడతాడు. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఇక్కడ ప్రభు అయిన దేవుడు అంటే తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడు ఏం చేస్తాడట? ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనాన్ని ఆయనకి ఇస్తాడు. ఆయన తండ్రి అంటే, ఆయన అంటే నీకు పుట్టబోతున్న యేసు అని పేరు పెట్టబడబోతున్న ఆ వ్యక్తి అనగా యేసు యొక్క తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిస్తారన్న. యేసు ప్రభువారు దావీదు కుమారుడుగా భూమి మీద అవతరించబోతున్నాడని లేఖనాల్లో ముందే చెప్పబడ్డది. దావీదుకు చెప్పబడ్డది, లేఖనాలు ఉన్నాయి. దావీదు కుమారుడుగా యేసునాథుడు పిలువబడతాడు. దావీదు కుమారుడని ఎందుకు పిలువబడతాడంటే, ఆయన దావీదు గోత్రములో, దావీదు వంశములో పుడతాడు. యూదా గోత్రము దావీదుది. దావీదు యూదా గోత్రికుడు. యూదా గోత్రములో పుట్టిన దావీదు వంశములో ఆయన పుట్టి దావీదు సింహాసనానికి వారసుడవుతాడు గనుక దావీదు కుమారుడని యేసు ప్రభు వారికి బిరుద నామధేయం కూడా ఉంది. మత్తయి సువార్త 1వ అధ్యాయములో ప్రారంభ వచనాలు మనం గమనిస్తే యేసుక్రీస్తు వంశావళి అక్కడ వ్రాయబడింది. ఆ యేసుక్రీస్తును ఏమని పరిచయం చేస్తున్నది లేఖనం చూద్దాం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అంటే యేసునాథుడు దావీదు వంశములో పుడతాడు గనుక దావీదు కుమారుడని పిలువబడతాడు. దావీదు కుమారుడు అంటే దావీదు సింహాసనం మీద ఆయన ఆసీనుడై పరిపాలన చెయ్యాలి. దావీదు సింహాసనం ఎక్కడుంది? భూమి మీద యెరూషలేములో ఉంది. దావీదు యెరూషలేములో సింహాసనం వేసుకొని పరిపాలన చేశాడు. యేసు ప్రభు వారి జననమును గూర్చి యెషయా ప్రవక్త ప్రవచిస్తూ ఇలాగు చెప్పాడు. యెషయా ప్రవచన గ్రంథం 9వ అధ్యాయం 6-7 వచనాలు మనము చదువుదాం. దయచేసి చిత్తగించండి. యెషయా 9:6-7 వచనాలు చదువుదాం.
ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై పరిపాలన చేయును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. గమనించారా దేవుని బిడ్డలారా? మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను. ఆ శిశువు, ఆ కుమారుడు ఎవరో కాదు, యేసుక్రీస్తు అని మనందరికీ బాగా తెలుసు. అయితే ఆ యేసుక్రీస్తు మీద ఏముంటది? ఆయన భుజము మీద రాజ్యభారముండును అన్నాడు. అంటే ఆ యేసునాథుని భుజం మీద రాజ్యభారం ఉంటుంది, అంటే రాజ్య పరిపాలన చేస్తాడు. ఆ రాజ్య పరిపాలన ఎక్కడ చేస్తాడు అంటే దావీదు సింహాసనం మీద ఆసీనుడై అతడు పరిపాలన చేస్తాడు. అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును 7వ వచనంలో చెప్పాడు. గనుక ఈ లేఖనము ప్రకారమే గబ్రియేలు దూత మరియతో చెప్పాడు, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఈ దావీదు సింహాసనం మీద దావీదు కుమారుడుగా, దావీదు సింహాసన వారసుడుగా పుట్టిన యేసునాథుడు కూర్చోవాలి. అది ఇంకా నెరవేరలేదు. యేసునాథుడు మొదటిసారి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు కన్యమరియ గర్భం ద్వారా పుట్టి మానవుల యొక్క జన్మ కర్మ పాపములు తన మీదికి స్వీకరించి ఈ మానవ జాతికి, మనందరికి బదులుగా ఆయన సిలువలో బలి అయి తన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు. పాపముల నుండి మనలను రక్షించడానికి తన పరిశుద్ధ రక్తాన్ని బలిగా అర్పించాడు. ఆయనే బలి అయిపోయాడు. ఆ తరువాత 3వ దినమున పునరుద్ధానుడైనాక తన శిష్యులందరూ చూస్తూ ఉండగా అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనములో ఒలీవల వనమనబడిన ఆ కొండ మీద నుండి పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు. తండ్రి కుడి పార్శ్వమున ఆయన ఇప్పుడు ఆసీనుడై ఉన్నాడు. ఆ ప్రభువు రాజ్యపాలన ఇంకా చెయ్యలేదు. అంటే గబ్రియేలుకు చెప్పిన ఆ మాట, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును అనే మాట ఇంకా నెరవేరలేదు. అది నెరవేరాలంటే యేసునాథుడు మళ్ళీ రావాలి, వస్తాడు. వచ్చి యెరూషలేములో దావీదు సింహాసనంని పునః ప్రతిష్ఠించి ఆ సింహాసనం మీద ఆసీనుడై యాకోబు వంశస్థులనే కాదు, మొత్తం ఈ భూగ్రహాన్నే 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. ఆ పాలనను గూర్చి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4, 5, 6 వచనాలలో స్పష్టంగా చెప్పబడ్డది. అయితే ఇక్కడ మనం ఒక పాయింట్ని గమనించాలి. మొదటి ముద్ర విప్పినప్పుడు తెల్లని గుర్రం మీద బయలుదేరినవాడు యేసుక్రీస్తే అని కొందరు వ్యాఖ్యానించారు. అది తప్పు అని మనం చెప్పుకున్నాం. ఒకవేళ ఆర్గ్యుమెంట్ సేక్ నేను చెప్తాను, ఒకవేళ మొదటి ముద్ర విప్పినప్పుడు తెల్లని గుర్రం మీద వచ్చిన వాడు యేసుక్రీస్తే అయితే యేసుక్రీస్తు వచ్చి దావీదు సింహాసనం మీద ఆసీనుడై ఆయన 1000 సంవత్సరాలు నీతి పాలన చేస్తాడు. ఆయన పాలన ఎలాగుంటుందో యెషయా ప్రవచన గ్రంథం 11వ అధ్యాయంలో ఇంకా కొన్ని చోట్ల చక్కగా చెప్పబడ్డది. ఆ రాజ్యములో సింహాలు తమ క్రూరత్వాన్ని వదిలేస్తాయి, సింహము గడ్డి మేస్తుందని చెప్పబడ్డది. మిడినాగు పాము పుట్ట మీద చిన్న బిడ్డలు ఆడుకుంటారు, అందులో చేయి పెడతారు, ఆ పాములు కాటేయవు, దాని యొక్క విష తత్వం అంతా పోతుంది. తోడేలు గొర్రె పిల్లలు, ఎలుగుబంటి గొర్రె పిల్లలు కలిసి గడ్డి మేస్తాయని చెప్పబడ్డాయి. అంత అద్భుతమైన పరిపాలన యేసునాథుడే స్వయంగా భూమి మీద దావీదు సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు మొత్తం ప్రపంచాన్నే, ఈ భూప్రపంచాన్నే ఆయన ఏలుతాడు. ఇప్పుడు తెల్ల గుర్రం మీద మొదటి ముద్ర విప్పిన వాడు వచ్చింది యేసయ్యనే అయితే మరి యేసయ్య పరిపాలన చేస్తుండగా 2వ ముద్ర విప్పినప్పుడు ఎర్రని గుర్రం మీద ఒకడు వచ్చి మనుషులు ఒకరినొకడు చంపుకొనున్నట్లు చేయడం, తరువాత సమాధానము లేకుండా చేయడం అనేది కుదురుతుందా? ఆలోచన చేయండి, ఆలోచన పరులు. యేసయ్యనే
పరిపాలన చేస్తుండగా ఈ భూమి మీద సమాధానం లేకుండా చేయడం సాధ్యమవుతుందా? యేసునాథునికి సమాధానకర్త అనే బిరుద నామధేయం ఉంది కనుక యేసయ్యనే పరిపాలన చేస్తే మళ్ళీ ఇంకొకడు వచ్చి సమాధానం లేకుండా చేయడం, మనుషులు ఒకరినొకరు చంపుకునేటట్లు చేయడం, ఈ యుద్ధ వాతావరణం అనేది ఉండదు. కనుక ఈ విషయం కూడా మనకేం నిరూపిస్తుందంటే, మొదటి ముద్ర విప్పినప్పుడు వచ్చిన వాడు యేసుక్రీస్తు కాదు, వారు అబద్ధ క్రీస్తులు ముందొస్తారనే విషయాన్నే మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. కనుక రెండవ ముద్ర విప్పినప్పుడు ఎర్రని గుర్రం మీద వచ్చాడొకడు. ఈ సూచన ఏం చెబుతుందంటే, యుద్ధములు యుద్ధ సమాచారాలను గూర్చి మీరు వింటారు. అంటే భూమి మీద అనేక యుద్ధాలు జరుగుతవి, రక్తపాతం జరుగుతుంది, మనుషులు ఒకరినొకరు చంపుకునేటట్టు చేయుటకు వానికి అధికారం ఇవ్వబడ్డది అంటున్నది. కనుక ప్రియులారా గమనించండి, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయములో 3-4 వచనాలలో ఇప్పుడు మనం చదివిన విషయం, రెండవ ముద్ర విప్పినప్పుడు ఎర్రని గుర్రం మీద వచ్చిన వాడు దేనికి సూచనగా ఉన్నాడంటే, యుద్ధాలు యుద్ధ సమాచారాలని దీనికి జతపక్షి. ఇక్కడ ముద్ర విప్పి ఆ సూచన చూపిస్తున్నవాడు యేసయ్యనే, గొర్రెపిల్ల. మత్తయి 24లో శిష్యులు అడిగిన ప్రశ్నకు జవాబుగా నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలేమిటని శిష్యులు అడిగినప్పుడు అక్కడ కూడా ఆయన అదే క్రమంలో జవాబిస్తున్నాడు. ముందు అబద్ధ క్రీస్తులు వస్తారు, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసం చేయడానికి చూస్తారు, జాగ్రత్త, మోసపోకండి అని హెచ్చరించాడు. రెండవ సూచనగా ఆ ప్రభు 6వ వచనములో 6-7 వచనాలలో మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వింటారు, అయితే మీరు మీ హృదయాలను కలవరపడనీయొద్దు, ధైర్యంగా ఉండండి, ఇవి జరగవలసి ఉన్నవే గాని అంతము వెంటనే రాదు. ఇవి జరగాలి కానీ అంతం వెంటనే రాదు. అంటే చాలా జరుగుతాయి. తర్వాత ఏమన్నాడు? 7వ వచనం, జనము మీదికి జనం, రాజ్యము మీదికి రాజ్యము లేచును. గనుక రెండవ ముద్ర విప్పినప్పుడు మనకు దేవుడు చూపిస్తున్న సూచన ఏంటంటే, యుద్ధాలు యుద్ధ సమాచారాలు, జనం మీదికి జనం లేవడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం, యేసు రాకడ దగ్గర పడుతుంది. అందుకే మధ్యప్రాచ్యంలో మనం చూస్తున్నాం యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. మనం చూస్తున్నాం ఇరాన్ ఇజ్రాయెల్ మీద దండెత్తుతూ ఉంది, హమాస్ ఇంకా యుద్ధం, ఇజ్రాయెల్ మీద యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, మనం చూస్తున్నాం. ఇజ్రాయెల్ వారిని తిప్పికొడుతూ ఉంది. అలాగే యుక్రెయిన్ రష్యా యుద్ధం దగ్గర దాదాపుగా 2 ఏళ్ల నుండి జరుగుతూ ఉంది. ఇంకా ఇలాంటి యుద్ధాలు ఇంకెన్ని జరుగుతాయో మనకు తెలియదు. జనం మీదికి జనం లేవడం, రాజ్యం మీదికి రాజ్యం లేవడం, యుద్ధాలు యుద్ధ సమాచారాలు మీరు వింటారు, ఇవి జరగవలసి ఉన్నది కానీ అంతము వెంటనే రాదు అని కూడా ప్రభు సెలవిచ్చాడు. కనుక భవిష్యత్ సంభవాలలో యేసు రాకడకు ముందు జరిగే సంగతులు ఏమిటంటే, ముందు అబద్ధ క్రీస్తులు అనేకులు వస్తారు, తరువాత రెండవ సూచన రక్తపాతం జరుగుతుంది, యుద్ధాలు యుద్ధ సమాచారాలు మీరు వింటారన్నాడు. కనుక ఇది కూడా యేసు రాకడకు సూచన. ఈ మధ్య ఈ యుద్ధాలు ఎక్కువైపోతున్నాయి, మనం చూస్తూ ఉన్నాం. యేసు రాకడ దగ్గర పడుతుంది. దేవుని బిడ్డలారా, మనం సిద్ధపడాల్సిన అవసరం ఉన్నది. యేసు రాకడకు మనం సిద్ధపడదాం. దేవుడి మాటలు, ఈ పాఠం మనందరి వినికిడిలో ఆశీర్వదించి మనము సరి అయిన రీతిలో యేసు రాకడకు సిద్ధపడడానికి సహాయము చేయముగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ రాకడకు సూచనలు ఏమిటో, భవిష్యత్తులో ఏం జరగబోతుందో మీరు మాకు తేటపరుస్తున్నందుకు మీకు స్తోత్రాలు. మొదటి ముద్ర విప్పినప్పుడు అబద్ధ క్రీస్తులు వస్తారు, అనేకులు వస్తారు, తర్వాత ఆఖరికి ఒకడు వస్తాడని చెప్పావు. అలాగే రెండవ ముద్ర విప్పినప్పుడు జనం మీదికి జనం, రాజ్యం మీదికి రాజ్యం లేస్తుంది, యుద్ధాలు యుద్ధ సమాచారాలను గురించి మీరు వింటారన్నాం. అందుకే ఆ ఎర్రని గుర్రం మీద బయలుదేరిన వాని చేతిలో ఖడ్గం ఉన్నదని, వాడు భూమి మీద సమాధానము లేకుండా చేయుటకు, ఒకరిని ఒకడు చంపుకున్నట్లు చేయుటకు అధికారం ఇవ్వబడ్డదన్నాం. కనుక రెండవ సూచన యుద్ధాలని, రక్తపాతం జరుగుతుందని మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ఇంకా ఏమేమి జరగబోతుందో భవిష్యత్తులో మీరు మాకు తేటగా నేర్పుతూ మీ రాకడకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి ఈ సందేశాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని నేను నమ్ముతున్నాను. ఇవి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా తప్పకుండా షేర్ చేయండి. మరి మీ కామెంట్స్ కానీ మీ ప్రశ్నలు కానీ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో
మరి తెలియజేయాలని కోరుతున్నాం. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయాలని, షేర్ చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ.